వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఈరోజు రెండో విడత R&R పరిహారం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల పరిహారం అందించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో 2560 నిర్వాసిత కుటుంబాలకు 318 కోట్లు పంపిణీ చేశారు. మిగిలిన కుటుంబాలకు ఈ నెలలోనే పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు. నిర్వాసితుల గ్రీవెన్స్ల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టుగా మంత్రి నిమ్మల తెలిపారు. అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేనివారు, గెజిట్లో పేరు ఉన్న అవార్డ్ పాస్ కాని వారు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. 11 నిర్వాసిత గ్రామాల్లో 11 ప్రత్యేక కమిటీలతో సర్వేలు నిర్వహిస్తున్నామని, ప్రతి అర్హ నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయడమే ముఖ్యమంత్రి సంకల్పమన్నారు నిమ్మల. అందరూ కూడా ఫ్లోరైడ్ బాధిత జిల్లా, కరువు జిల్లా అయినటువంటి ప్రకాశం ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం చేసేటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 200 కోట్ల రూపాయలు దాదాపుగా 1600 మంది నిర్వాసితుల కుటుంబాలకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. మొన్ననే మొదటి విడతలోనే 2560 మంది నిర్వాసితుల కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా 318 కోట్ల రూపాయలు మొన్న మొదటి విడతలో అందజేసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి నిర్వాసితుల కుటుంబాలకు కూడా వెలుగొండకి నుంచి నీళ్లు వదిలే లోపుగానే, అంటే దాదాపుగా ఈ 4వ వారం లోపుగానే ఈ నెలలోనే నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిర్వాసితుల గ్రామాలకు సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని కూడా పర్ఫెక్ట్గా వాటిని ఐడెంటిఫై చేసి, అంటే జనరల్గా కొన్ని తప్పులు పడడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొంతమంది అర్హులై ఉండి కూడా మిస్సింగ్ అయి ఉన్నారని, కొంతమంది గెజిట్ నోటిఫికేషన్లో పేరు వచ్చింది కానీ అవార్డు పాస్ కాలేదని, ఇట్లా ఏవైతే జెన్యూన్ ఇష్యూస్ ఉంటే వాటన్నిటినీ కూడా పరిశీలించి పరిష్కరించడానికి 11 గ్రామాల్లో కూడా జిల్లా ఉన్నతాధికారులతో 11 కమిటీలు ఆల్రెడీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞత